హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్ కి స్వాగతం. పుష్ప 2తో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంటి అనే దానిపైన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నటువంటి సమాచారం మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బన్నీ నెక్స్ట్ సినిమా చేయబోతున్నారనే సంగతి అయితే మాత్రం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇప్పటి వరకు 3 సినిమాలు వచ్చింది. ఫస్ట్ సినిమా జులాయి, నెక్స్ట్ సన్ ఆఫ్ సత్యమూర్తి, మూడో సినిమా వచ్చేసి అలవైకుంఠపురంలో. ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగానే నిలిచాయనమాట. బన్నీకి ఒక నటుడుగా నెక్స్ట్ రేంజ్ కి తీసుకెళ్లిన సినిమాల్లో ఈ 3 సినిమాలు ఎంత కీలక పాత్రను పోషించాయనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అంటే 4వ సినిమా రాబోతుంది అనమాట. అయితే రొటీన్ గా ఇప్పటి వరకు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ అంటే ఫ్యామిలీ సినిమాలే చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక మాస్ కమర్షియల్ పంతాలు, ఒక ఫ్యామిలీ టచ్ ఉన్నటువంటి సినిమాలు చేసుకుంటూ వచ్చినటువంటి త్రివిక్రమ్ ఈ 4వ సినిమాలో మాత్రం ఫుల్ అంటే అసలు ఇప్పటి వరకు ఎవరు టచ్ అయినటువంటి ఒక జోనర్ లో సినిమా చేయబోతున్నారనేసి అంటే సినిమా చేస్తున్నటువంటి నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలియజేశారు. బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించబోతున్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయనేసి సమాచారం. మార్చి నుంచి జరిగే షూటింగ్ లో హీరో లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. అర్జున్ జూన్ నుంచి స్టార్ట్ అయ్యే షెడ్యూల్ లో టీమ్ తో జాయిన్ అవుతున్నారన్నమాట. ఇప్పటి వరకు త్రివిక్రమ్ టచ్ చేయలేని జోనర్ అంటే పౌరాణికం అండ్ హిస్టారికల్ అంటే ఈ రెండింటిని ఇప్పటి వరకు ఆయన పూర్తి స్థాయిలో టచ్ చేయలేదు. బన్నీతో అలాంటి ఒక జోనర్ మూవీని చేయబోతున్నాడు అనేసి అయితే గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎలాంటి సినిమా చేస్తారు ఏంటి అనేది మాత్రం తెలుసుకోవాలంటే మాత్రం మనకి వెయిటింగ్ తప్పదు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే త్వరలోనే వస్తుందనేసి సమాచారం.